పరమాత్మ సాయిరామా, షిరిడిలో స్థిరమైన సాయిరామా. బయ్యాజీ అప్పా కోతే పాటిల్ పెద్ద ఆసామి, భీర్గాంకు శిస్తు వసూలు అధికారి మరియు పోలీస్ ఆఫీసర్. ఇతను 11 సంవత్సరాల వయసు నుండి సాయిబాబాను సేవించడం ప్రారంభించాడు. బయ్యాజీ తండ్రి మరణాన్ని బాబా ముందుగానే హెచ్చరించారు. సాయిబాబా బయ్యాజీకి నిత్యం 4 రూపాయలు ఇచ్చి, వీటితో తిని విసర్జన చేయవద్దు అని చెప్పగా బయ్యాజీ ఆ ధనాన్ని భద్రపరిచి ఒకేసారి 64 ఎకరాల భూమిని కొన్నాడు. ఆ భూమి నందు ఏమి పండించాలో కూడా సాయిబాబాయే చెప్పారు. అలా పండించుట చేత బయ్యాజీ ధనికుడయ్యాడు. బాబా భిక్షాటన చేసే 5 ఇళ్లలో బయ్యాజీ ఇల్లు కూడా ఒకటి. బాబా మహాసమాధి చెందు సమయంలో బాబా చెంతగల భక్తుల్లో బయ్యాజీ అప్పా కోతే పాటిల్ ఒకరు. సాయిబాబా ఒకరోజు ఇతనితో, నేను వెళ్ళిపోవచ్చున్నాను, నన్ను రాతివాడలోనికి తీసుకుపొండు, బ్రాహ్మణులందరూ నా చెంతనే వసింతురు అని బాబా చెప్పినట్లు బయ్యాజీ చెప్పారు. చివరి క్షణంలో బయ్యాజీ పైన ఒరిగి సాయిబాబా మహాసమాధి చెందారు. గొప్ప అదృష్టవంతుడు బయ్యాజీ అప్పా కోతే పాటిల్. బాబా ప్రతిరోజు భిక్షాటన చేసే 5 ఇళ్లలో బయ్యాజీ అప్పా కోతే పాటిల్ ఇల్లు కూడా ఒకటి. బయ్యాజీ అప్పా కోతే పాటిల్కి సంబంధించిన పూర్తి వివరాల్ని మరో వీడియోలో తెలుసుకుందాం. జై సాయిరామ్. పద కవిత